ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశులకి ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఈరోజు శయన ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి. అంటే ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని విష్ణుమూర్తిని ఈరోజు ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నటువంటి ఏకాదశి. కావున ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటారు. అటువంటి ఈ పర్వదినాన ఆమదాల వలసలో లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం వద్ద విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పూజలు ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి? ఏ రకమైన పూజలు నిర్వహిస్తారు? ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారి గురించి వీక్షిస్తూ ఉంటారండి. ఈ వీక్షిస్తూ ఉండేటప్పుడు ఉత్తర ద్వారం అనేది తెలుస్తారు. ఉత్తర ద్వారం అంటే ఈ స్వామివారిని ఎత్తి మీద పెట్టుకున్నట్లుగా భావించుకుంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఇది ముక్కోటి ఏకాదశి. ఈ దేవాలయంలో ఈరోజు ప్రత్యేకంగా ఏ రకమైన పూజలు అయితే ఈ రోజు ప్రత్యేకంగా తెల్లవారు 4 గంటల నుండి విడివిడిగా పంచామృతాలతో అభిషేకము, అర్చనలు మరియు నిత్య ధూపదేవి నైవేద్యాలు, శ్రీ స్వామివారి విశేష పావసరాల సేవ ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించాము. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారాన్ని మాత్రమే ఎందుకు దర్శించారు? ఈ ఉత్తర ద్వారాన్ని ఎదుర్కోవడంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ స్వామివారు ఉత్తరముఖంగా చూస్తూ ఉండేటప్పుడు మనం దర్శనం చేసుకున్నట్లయితే మహాపుణ్య ఫలం అని పురాణాలు ఒక్కాడిస్తున్నాయండి. ఈ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు? ఈస్ట్లో మా తాతయ్య గారు అయినటువంటి వైశ్వరాజ్ శివరాజు గారు 1972లో తిరుమల దేవస్థానంలో శాస్త్రవనం జరిగింది. ఆ శాస్త్రవనం జరిగినప్పుడు మా తాతయ్య గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇళ్ళప్పుడు అక్కడ హోమగుండంలో ప్రతిష్ఠించినటువంటి ఈ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు తీసుకొచ్చి 1972లో దేవాలయం కట్టడం ప్రారంభించాము. ఆ ప్రారంభించినంత వరకు ఇవి మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలు ఉంటూ నిత్య పూజలు జరుగుతున్నాయి. 1974 ఏప్రిల్లో దేవాలయం మొత్తం పరిపూర్ణంగా పూర్తయిన తర్వాత విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మన చిన్నజీయర్ స్వామి గారు వారి తాతగారు చిన్నజీయర్ స్వామి గారే వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అప్పటి నుంచి 50 సంవత్సరాల కార్యక్రమాలు కూడా గత సంవత్సరం సుదర్శన యాగం అన్ని రకరకాల పూజలు 3 రోజులు అన్ని చేసి ప్రమాణంగా ఇప్పటివరకు 50 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు భక్తులు అందరి సహకారంతో దివ్యంగా నడుస్తున్నాయి. ఇక ముందు కూడా ఆ దేవుడే మమ్మల్ని నడిపించడానికి తీసుకెళ్తాడని చెప్పి మేము భావిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి ప్రత్యేకంగా ఏ రకమైన విశేషమైన కార్యక్రమాలు భక్తుల కోసం మీరు ఏర్పాటు చేస్తారు? విశేషమైన కార్యక్రమాలంటే ఇప్పుడు వైష్ణవాలయాల్లో ఏంటంటే ఈ ప్రసాదాలు చెల్లించడం అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ రోజు ఏంటంటే శాస్త్రాలు పురాణాలు చెప్పిన ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవాలయాలను సందర్శించుకుంటే మహాపుణ్య ఫలితం అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈరోజు జనరల్గా మామూలు రోజుల్లో కంటే ఇక్కడికి దేవాలయానికి వచ్చే భక్తులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు ప్రసాదాలు మంచి చెడ్డ అన్ని భక్తుల సహకారంతో మేము కూడా హెల్ప్ చేస్తూ ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిత్య భక్తులుగా ఉంటున్నటువంటి చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుని అసలు స్వామివారి వైభోగం ఏ విధంగా ఉంటుందని ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అసలు స్వామివారి వైభోగం ఏ విధంగా ఉంటుంది? అసలు పూజలు ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో? ఈ దేవాలయంలో స్వామివారి వైభవం చెప్పాలి అంటే అది అనిర్వచనీయం. ఎందుకు అంటే ఇది పెద్దజీయర్ స్వామి వారి ద్వారా వచ్చిన ఈ విగ్రహాలు అప్పటి నుంచి సవరాజ్ గారి ద్వారా వచ్చి ఈ ఆమదాల వలసకి వాళ్ళు అందించారు. అందించడంతో ఆయన వైభవం ఎంత 50 సంవత్సరాలు పూర్తయింది. ఎక్కడ కూడా ఏ ఆచారానికి కానీ సాంప్రదాయంలో కానీ పూజా వైభోగాలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేదు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో 30 రోజులు ఇక్కడ తిరుపతి కాలక్షేపం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం ప్రవచనం అన్ని చేస్తున్న విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా గోదాగోష్ఠి టైంలోని ఇక్కడ చిలకలు అనేది గోపురం మీద
వస్తుంటాయండి. ఆ గోష్ఠి అంతా అయ్యే వరకు ఆ చిలకలు ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఒకసారి చిలకలు రాపోయేసరికి భక్తులందరూ బాధపడుతుంటారు. చిలకలు రాలేదు ఈ రోజు అనేసి. చిలకలు రాలేదు అనేసరికి అందరూ కలిసి స్వామికి ఒక్కసారి దండం పెట్టుకునేసరికి ఆ చిలకలు మళ్ళీ వచ్చి అలాగా ప్రత్యక్షమైనట్టుగా వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నాయి. ఎవరు ఇక్కడ నమ్ముకున్న భక్తులందరికీ, వాళ్ళ పిల్లలందరికీ మంచి మంచి ఉన్న స్థానాల్లోనే స్వామి ఉంచారండి. అంత వైభోగం ఈ స్వామికి ఉంది. ఈ స్వామిని గుడ్డిగా నమ్మితే ఆయన మొత్తం దారి చూపించి పట్టుకెళ్ళే అద్భుతమైన శక్తి అండి. జై శ్రీమన్నారాయణ. చూస్తున్నారు కదా, ఈ దేవాలయంలో ఉన్న వైభవాన్ని కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి అంటే ఈ రోజు ఉత్తర ద్వారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అది మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ముక్కోటి స్వామివారి పల్లకి ఏదైతే ఉంటుందో ఆ పల్లకిని గుమ్మం వద్దన కట్టి ఆ పల్లకి కింద నుంచి భక్తులు అందరూ కూడా 3 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పాపాలు కూడా పెరుగుతాయని, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు అంటే మన ఉత్తర ద్వార దర్శనం అంటే మన జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం అనేది వెళ్ళుకుంటుంది. అది కూడా ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత. ఇదే విధంగా ఈ క్షేత్రంలో నిత్యం కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గోదాదేవి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకున్నాం. రవికుమార్, RTV, అహ్మదాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.